మిత్రులారా మిత్రులారా మొన్నదాకా భారత్ పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం జరిగినది. దాని తర్వాత అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉన్నది. అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక అమెరికా బినామీ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ మొన్నదాకా పాకిస్తాన్ మీద యుద్ధం చేశారు. ఇప్పుడు ఇరాన్ మీద ఖనిజ వనరులు, ఖనిజ నిక్షేపాలు, ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసం ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయుధ వ్యాపారం చేసుకోవడానికి అమెరికా బినామీ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్తో యుద్ధం చేపిస్తూ ఉంది. సో ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. మోడీ లాంటి వారు యుద్ధం లాంటి యుద్ధాల యుగం కాదు ఇది అంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ లాంటి శాంతి ప్రవచనాలు పలుకుతున్నారు. సహజంగానే భారతదేశం శాంతి దేశం, నాన్ అలైన్ మూమెంట్తో మనం ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ట్రంప్కి నోబెల్ ప్రైజ్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడికి నోబెల్ ప్రైజ్ చేయాలని చెప్పేసి అమెరికన్ మిలిటరీ చీఫ్ అన్న మాటలు హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు. సో నోబెల్ బహుమతి అంటే శాంతి కృషి చేయటం, ఇట్లా ఆయుధ వ్యాపారాలు చేయటం కాదనేది చెప్పదలుచుకున్నాను. సో పాలస్తీనా, లెబనాన్, సిరియా, ఇరాన్లపై పాలస్తీనా, లెబనాన్, సిరియా, ఇరాన్లపై ఇజ్రాయెల్ దాడులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు ఇవ్వటం, ఆయనకి మళ్ళీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం అనేది కామెడీ తప్ప మరొకటి కాదు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. భారత్ మీద దాడులు జరిగిన తర్వాత ఎంత జరిగినా కూడా భారత్ తిరిగి దాడి చేసినప్పుడు బిలావల్ భుట్టో వైఖరిలో మార్పు లేదు. సింధు జలాలు ఆపితే రక్తం మారుతుందనే మాటలు మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ కూడా బేరాలు పోతున్నట్టుగా అతని మాటలు ఉంటున్నాయి. సో అమెరికాకు శిక్ష విధిస్తాం, యుద్ధాన్ని మేము ముగిస్తామనే మాటలు వాళ్ళ ధోరణి తెలియపరుస్తుంది. నాయకులు కానీ దేశాలు కానీ అది చూసి నడుచుకోవాలి. దేశ భద్రత ప్రధానమైంది. ఆర్థిక అభివృద్ధి సాధించిన దేశాలు మళ్ళీ మధ్యయుగాల్లోకి వెళ్ళిపోతాయి, మరొకటి కాదని తెలియజేస్తా ఉన్నాను. ఇక అణ్వాయుధాల గురించి చెప్పే పరిస్థితే లేదు. సో ఇన్ని జరుగుతుంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందనేది ప్రశాంతంగా పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తాం. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ప్రపంచవ్యాప్తంగా ఇన్ని ఉద్రిక్తతలు, ఇన్ని సమస్యలు ఉంటే వీటన్నిటిని పరిష్కారం చేసినట్టు ఐక్యరాజ్య సమితి మరి ఏం చేస్తుందనేది, అమెరికా సంబంధం లేని దేశాలు యుద్ధం జరిగితే ఐక్యరాజ్య సమితి ముందు ఎగేసుకొని మాట్లాడింది. అమెరికాయే పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొంటే ఐక్యరాజ్య సమితి మాట్లాడదు. ఇదేమిది విధానాలు అర్థం కాదు. ఐక్యరాజ్య సమితి ఎవరి చెప్పు చేతుల్లో, తొలిబొమ్మలాటలో ఎవరి చేతుల్లో ఉన్నది? అసలు స్విచ్ ఎవరి చేతుల్లో ఉంది? లైట్ ఎలగాలి, ఆపాలి అనే దాని క్రమానికి వచ్చినప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నది ఆ స్విచ్ అనేది ప్రధానమైంది. సో అమెరికా చేతుల్లో ఉందన్నప్పుడు ఐక్యరాజ్య సమితి మౌనం పాటిస్తూ ఉంది. అమెరికాకి ఏ సంబంధం లేనప్పుడు బీరాలు సిచ్యువేషన్ లీడర్ లాగా, లేకపోతే సీజనల్ లీడర్ లాగా, సిచ్యువేషన్ లీడర్ లాగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.